ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ను చిత్తు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక మైదానంలో హై డ్రామా చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. దీంతో ట్రోఫీ పథకాలను స్వీకరించడానికి నిరాకరించిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు పీసీబీ చైర్మన్ మొహిన్ సిన్ నఖ్వీ తనతో పాటు ట్రోఫీ పథకాలను తీసుకెళ్లారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేస్తోందని సైకియా చెప్పారు. వీలైనంత త్వరగా ట్రోఫీని తిరిగి ఇవ్వాలని మొహిన్ నఖ్వీకి అల్టిమేటం కూడా జారీ చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, పాకిస్తాన్ అగ్ర నాయకులలో ఒకరైన ఏసీసీ చైర్మన్ నుండి మేము ట్రోఫీని స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాము. కానీ దాని అర్థం అతను ట్రోఫీ పథకాలను తీసుకెళ్లాలని కాదు. ఇది చాలా దురదృష్టకరం. ఆట స్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ పథకాలు త్వరలో భారతదేశానికి తిరిగి వస్తాయని మేము ఆశిస్తున్నాం. నవంబర్లో జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై కంప్లైంట్ చేస్తామని అన్నారు. పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీ నుండి టీమిండియా ట్రోఫీని ఎందుకు స్వీకరించలేదో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించారు. భారతదేశంపై యుద్ధం చేస్తున్న వ్యక్తి నుండి టీమిండియా ఎప్పటికీ ట్రోఫీని స్వీకరించదని ఆయన పేర్కొన్నారు. సైకియా మాట్లాడుతూ, నఖ్వీ అనుమతిస్తే వేరే ఎవరైనా ట్రోఫీని ప్రదానం చేసేవారని అన్నారు. 2022లో శ్రీలంక ఆసియా కప్ గెలిచినప్పుడు అప్పటి ఏసీసీ అధ్యక్షుడు జైషా ట్రోఫీని ప్రదానం చేయలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక 2025 ఆసియా కప్ చివరి మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. విజయం తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పీసీబీ అధ్యక్షుడు మొహిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించాడు. కానీ మొహిన్ నఖ్వీ వేదికపైనే మొండిగా ఉన్నాడు. ఫలితంగా టీమిండియా ట్రోఫీ లేకుండానే హోటల్కు తిరిగి వచ్చింది. అయితే మొహిన్ నఖ్వీ ట్రోఫీ పథకాలను తనతో పాటే తీసుకెళ్లాడు.